హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం క్లాస్ 4 టోటల్గా ఇండియన్ కోస్ట్ గార్డ్కి, నావిక్ జీడీ యాంత్రిక్కి మరియు అలాగే నేవీ ఎస్ఎస్ఆర్ మరియు ఏఏకి కానీ ఎన్ఎంఆర్ లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్షిప్ ఆల్ ట్రేడ్స్కి, అలాగే నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ ఆల్ ట్రేడ్స్కి, ఐసీకేఆర్, బార్క్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా కానీ మీరు ఇది యొక్క పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు క్లాస్ 4 టోటల్గా మీకు చెప్తే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా నేను ఇస్తాను. అండ్ పీడిఎఫ్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ద హెవియెస్ట్ అమాంగ్ ది ఇన్నర్ ప్లానెట్ ఈజ్ the heaviest among the inner planet is the answer is earth. Okay, the heaviest inner planet is the earth. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు పీడిఎఫ్లో ఇస్తాను కాబట్టి మీరు చదువుకోవచ్చు. అంటే టోటల్గా 8 ప్లానెట్స్ ఉంటే సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయని అడగవచ్చు ఒకసారి క్వశ్చన్. 8 ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్ అంటే క్లోజెస్ట్ టు ది సన్, అందులో మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్. ఇందులో హెవియెస్ట్ ఏంటి? ఎర్త్ అనమాట. అండ్ ద ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ మేడప్ ఆఫ్ మోస్ట్లీ బై రాక్స్. ఒక్కోసారి అడుగుతారు ఇన్నర్ ప్లానెట్స్ ఏవేవి అని కూడా అడగచ్చు. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్ అండ్ మార్స్. ఒక్కోసారి ఇన్నర్ ప్లానెట్స్ దేంతో మేడ్ అయి ఉంటుందంటే రాక్స్తో మేడ్ అయి ఉంటుంది. ఒకసారి లేదంటే అవుటర్ ప్లానెట్స్ గురించి అడగచ్చు. అవుటర్ ప్లానెట్స్ ఏంటంటే గెయింట్ బాల్ ఆఫ్ గ్యాసెస్. అవుటర్ ప్లానెట్స్ గ్యాసెస్తో ముడిపడి ఉంటాయి. అవి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఆ 4 కూడా. ఇందులో హెవియెస్ట్ ప్లానెట్ ఆఫ్ జూపిటర్ ఈజ్ విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అని అడుగుతారు. జూపిటర్ అనేది లార్జెస్ట్ ప్లానెట్. హెవియెస్ట్ ప్లానెట్ అయితే జూపిటర్, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అనేది జూపిటరే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మయూర్భంజ్ చా ఈజ్ అ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఓకే, ఇట్ ఈస్ ఒడిస్సా అనమాట. ఒడిస్సాకు సంబంధించింది ఇది. మాస్క్ డ్యాన్స్ అనమాట ఇది. ఓకే, జార్ఖండ్ అయితే సర్కెలా చావ్. మీరు పీడిఎఫ్ మరి కింద ఎక్స్ప్లెనేషన్ అయితే చదువుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డ్యాన్సెస్ అయితే కూడా ఇక్కడ ఇందులో ఉన్నాయి. గార్బా వచ్చేసరికి గుజరాత్. ఇది డెఫినెట్గా 1 మార్క్ అయితే ఎస్ఎస్ఆర్ కానీ లేదంటే ఎంఆర్ కానీ కంపల్సరీగా 1 మార్క్ అయితే 100% వస్తుంది. అండ్ కళింగ వార్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్. కళింగ వార్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. 261 బీసీ. ఓకే, 261 బీసీలో జరిగింది. టోటల్గా అశోక్ గురించి టోటల్గా ఇక్కడ మ్యాటర్ అయితే ఇవ్వటం జరిగింది. మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇది డెఫినెట్గా 1 మార్క్ అయితే 100% వస్తుంది. ఇందులో ఒక పాయింట్ అయితే. అండ్ నెక్స్ట్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ ఆఫీషియల్లీ ఎవ్రీ ఇయర్ బై ద. ఎప్పుడు ఎకనామికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ ఎప్పుడు ఎవరు అనౌన్స్ చేస్తారు అని అంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చాను. అండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా? లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా ఏంటంటే సుందర్బన్ డెల్టా. ఓకే, సుందర్బన్ డెల్టా. ఇది ఎప్పుడు వరల్డ్ హెరిటేజ్లో చేరింది అని అడగచ్చు. 1987లో చేరింది, గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్డ్ 21 MG29 అండ్ 12 Sukhoi 30 MKS ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? ఓకే, ఆన్సర్ వచ్చేసరికి రష్యా నుంచి ఈ కొనుక్కోవటం అయితే జరిగింది. ఓకే, అండ్ రష్యా క్యాపిటల్ ఏంటి అని అడగచ్చు. మాస్కో. కరెన్సీ ఏంటంటే రూబుల్స్. ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా వ్లాదిమిర్ పుతిన్. ద ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్ 21st June. 21st June. ఈ టోటల్గా ఇంటర్నేషనల్ యోగా డే గురించి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ రింగిట్ ఈజ్ అ నేషనల్ కరెన్సీ ఆఫ్ మలేషియా. ఈ కరెన్సీ నుంచి 1 మార్క్ అయితే 100% వస్తుంది. ఇండోనేషియా అయితే రూపీ, ఫిలిప్పీన్స్ అయితే పిసో, మాల్దీవ్స్ అయితే రూఫియా. అండ్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, ఇది ఎప్పుడు స్థాపించారంటే 1936. అండ్ నెక్స్ట్ హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఆఫ్ 31st March 2021? ఇది లాస్ట్ ఇయర్ పేపర్ కాబట్టి
అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఇది జనవరికి సంబంధించి పేపర్ కాబట్టి ఇది ఇలా ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే త్రినాథ్ సింగ్ రావత్ ప్రజెంట్ చేంజ్ అయ్యారు. ద టర్మ్ డ్రిబ్లింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? ఇట్ ఈస్ ఎ బాస్కెట్ బాల్. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్ ఈజ్ రిగార్డెడ్ ది సెకండ్ అలెగ్జాండర్? సో ది అలెగ్జాండర్ ఆఫ్ ఇండియా in Indian history is, who is the Alauddin Khilji. And next question, the headquarters of International Monetary Fund is located in Washington DC. ఈ టోటల్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో 1 మార్క్ ఏ ఎగ్జామ్కి అయినా సరిపడుతుంది డెఫినెట్గా. ఒకసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా అడగొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. స్టీల్ ప్లాంట్కి కానీ దేనికైనా, అప్రెంటిస్షిప్కి కానీ దేనికైనా 1 మార్క్ డెఫినెట్గా. ఇది మీరు స్టార్ పెట్టుకోండి, ఇది 100% చదవండి. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఇండియా? శక్తికాంత్ దాస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిటర్న్ బై కాళిదాస్? కాళిదాస్ రచించలేనిది ఏంటి అని అడుగుతున్నారు. లఘు జాతకం ఈజ్ ఏ వేదిక్ ఆస్ట్రాలజీ అండ్ వరాహ మిహ్రా రోటెడ్ టు ఇట్. వరాహమిత్ర వాజ్ గ్రేటెస్ట్ ఆస్ట్రాలజర్, ఆస్ట్రామర్ అండ్ పాలిమాత్. సో ఈ కాళిదాస్ రచించిన ఈ టోటల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో లేనిది ఏంటంటే ఇదే. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇంక్రిబిటెడ్ ఇన్ నేషనల్ అంబిలం? సత్యమేవ జయతే. And next question, which of the following is not a capital of any state in India? Allahabad. ఇవన్నీ కూడా స్టేట్స్, క్యాపిటల్స్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ ఇక్కడ ఆప్షన్స్ బట్టి ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? గూగుల్ is not an operating system. Before become the president of India, Ramnath Kovind was the governor of which state? Bihar. Okay, total Bihar, Madhya Pradesh, Rajasthan గురించి. And the annual session of Congress in 1907 was held in ఇక్కడ సూరత్. ఇది బాగా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, విశ్వనాథ్ ఆనంద్ ఈజ్ అన్ ఇండియన్ చెస్ ప్లేయర్, ఫేమస్ చెస్ ప్లేయర్ అనమాట అతను. హూ ఎలక్టెడ్ ది స్పీకర్ ఆఫ్ లోక్సభ? లోక్సభ స్పీకర్ని ఎవరు ఎలక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. And next, which of the following places Indian Navy and Indonesian Navy conducted the passage exercise PASSEX? Answer is Arabian Sea. The headquarters of ISRO situated in which state? Bangalore. And last question, the rotation of Earth gives the rotation axis. The rotation is circular movement of an object. It is a center of rotation. Okay.